రమేష్ వాళ్ళని చూసి ఆశ్చర్యపోతూ, కళ్యాణ్, మైథిలి మీరా? కాలేజీలో చూసి మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను అంటూ వాళ్ళని నవ్వుతూ పలకరిస్తాడు. మేమే కానీ రోడ్డు మీద ఈ గోలేంటి? ఈ సామాన్లేంటి? అంటాడు కళ్యాణ్ కోపంగా ఇంటి ఓనర్ వైపు చూస్తూ. రమేష్ తలదించుకొని, మాలాంటి కుటుంబాలకు ఇది మామూలే. కిరాయి కట్టలేదని ఓనర్ సామాన్లు బయట వేసి ఇల్లు ఖాళీ చేయమంటున్నాడు. కాస్త టైం ఇవ్వమని బతిమలాడుకుంటున్నాము అంటాడు. ఎంతివ్వాలి అని అడుగుతాడు కళ్యాణ్. 15,000 వరకు ఇవ్వాలి అంటాడు రమేష్. కళ్యాణ్ ఫాస్ట్గా మైథిలి భుజానికున్న హ్యాండ్ బ్యాగ్ గుంజుకొని డబ్బు కోసం వెతుకుతుంటాడు. ఇదేంటి నా బ్యాగ్ గుంజుకొని చూస్తున్నాడు? అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు నా డబ్బులతో వాళ్ళకి సహాయం చేస్తాడా ఏంటి అని గునుకుతుండగా కళ్యాణ్ బ్యాగ్ నుంచి డబ్బులు తీసి, ఇవిగో నీకు రావాల్సిన డబ్బు అని ఓనర్కి ఇస్తాడు. ఓనర్ వాటిని తీసుకొని సంతోషంతో లెక్క పెడుతుంటాడు. అదేంటి కళ్యాణ్, నువ్వు డబ్బులు కడుతున్నావు అంటాడు రమేష్ ఆశ్చర్యపోతూ. కట్టింది నా డబ్బులు కాదు, మైథిలి డబ్బులు. మైథిలి నిన్ను ఈ పరిస్థితిలో చూడగానే రమేష్ ఏదో ఇబ్బందిలో ఉన్నాడు, పాపం సహాయం చేద్దాం, కారు ఆపు కళ్యాణ్ అన్నది. తన మాటలు విని కారు ఆపాను అంటాడు. ఆ మాటలకి మైథిలి షాక్ అవుతూ, పాపిస్తోడా, నేనెప్పుడు అన్నానురా ఇంటిలో కట్టడం కోసం వచ్చిన డబ్బుని నువ్వు దానం చేసి కూర్చున్నావు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని తిట్టుకుంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది ఫుల్ వీడియోలో చూద్దాం. స్టోరీ మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి.